మన ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో డేలుబడి కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేమను ఆత్మీయులారా, యేసే కృపా పరిశీలన తరఫున మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారు కదండి? మరి ప్రతిరోజు ఈ షార్ట్ మెసేజ్లు మీరు వింటున్నారు, అందును బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నామండి. అలాగే మీకు తెలిసిన వారికి ఈ యొక్క మా ఛానల్కి లింకును తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మీరు ప్రేరేపించండి, మీకు తెలిసిన వారికి చెప్పండి. అలాగే మీ ప్రార్థన విన్నపం కూడా పెట్టండి. మేము మీ కొరకు మానక ప్రతిరోజు దేవుని సన్నిధిలో మందిరంలో ప్రార్థన చేస్తాం. సరే అండి, మంచిది. మరి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగం చదువుకుందామండి. మీరు అందరు సిద్ధంగా ఉన్నారు కదా? సరే, ఒకవేళ మీకు పరిశుద్ధ గ్రంథాలు అందుబాటులో ఉన్నట్లయితే చదవండి నాతో పాటుగా. లేకపోతే మీరు వాక్యం వింటూ కూడా మీ పనులు మీరు చేసుకోవచ్చండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 50వ వచనం చదువుతున్నాను. మత్తయి సువార్త 12:50. పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు అనెను. ఇది స్వయంగా యేసు ప్రభుల వారు చెప్తున్నటువంటి మాట. ఏంటి చెప్తున్నాడు? ఏంటనంటే, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు అనెను. యేసు ప్రభు సమాజ మందిరంలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ప్రజలందరూ చాలా జన సమూహంలో అక్కడికి వచ్చారు. అక్కడ కొంతమంది స్వస్థపరిచారు. అయితే అక్కడ పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. వారు యేసు ప్రభుతో చర్చిస్తూ ఉన్నారు, తగులాడుతూ ఉన్నారు. అయితే అదంతా జరుగుతూ ఉంది, ఆ తంతంతా జరుగుతూ ఉంది. ఈలోపు మరియమ్మ అలాగే యేసు ప్రభు యొక్క సహోదరులు అక్కడికి వచ్చారు. అయితే ఆ జన సమూహం చాలా మంది ఉన్నారు. యేసు ప్రభు సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నాడు. బయట నించున్నారు వాళ్ళు, ఎందుకంటే జన సమూహం చాలా మంది ఉన్నారు. అయితే ఆ జన సమూహంలో ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ యేసు దగ్గరికి వెళ్ళి, అయ్యా బోధకుడా, ఇదిగో నిన్ను కలవడానికి నీ తల్లి, నీ సహోదరులు వచ్చారయ్యా, బయట నించున్నారయ్యా, వారు నేను కలవాలంటున్నారయ్యా, నీ కొరకు వచ్చారయ్యా అని పరుగున ఒక వ్యక్తి వెళ్ళి చెప్పాడు. చెప్తే ఆ వ్యక్తిని చూసి యేసు ప్రభు అంటున్నటువంటి మాట ఏంటి అంటే, ఇది మేము చదివి చూడండి. అది ఏమంటున్నాడు యేసు ప్రభు వారు అంటే, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు అనెను. పరలోకమందున నా తండ్రి చిత్తము చేయువారే నా తల్లి, నా సహోదరి, నా సహోదరులు అని అంటున్నా. ఏంటి తండ్రి చిత్తం అంటే ఏంటి అని అంటే, లూకా సువార్తలో యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు మనం చదువుకుందామండి. లూకా సువార్త 8వ అధ్యాయము 21వ వచనం నేను చదువుతున్నాను చూడండి. లూకా సువార్త 8:21 చాలా ఇంపార్టెంట్ వాక్యం అండి. ఇది మీరు అండర్లైన్ చేసుకోండి. దేవుని వాక్యము విని దాని ప్రకారం జరిగించు వీరే నా తల్లియు, నా సహోదరులు అని వారితో చెప్పాను. దేవుని చిత్తం అంటే ఏంటి అంటే, ఇక్కడ స్పష్టంగా వ్రాయబడింది. ఏంటి దేవుని చిత్తం అంటే? వాక్యాన్ని వినడం. ఏంటండి దేవుని చిత్తం అంటే ఏంటి అని అంటే, దేవుని వాక్యాన్ని వినడమే మాత్రమే కాదండి, ఆ వాక్యాన్ని గైకొనడం, ఆ వాక్య ప్రకారంగా జరిగించడం. ఇక్కడ ఏమని ఉందనంటే, దాని ప్రకారం జరిగించడం అంటే వాక్య ప్రకారంగా జరిగించడం, వాక్య ప్రకారంగా జీవించడం, వాక్య ప్రకారంగా బ్రతకడం. ఇదండి, ఈ 2 పనులు ఎవరైతే చేస్తారో వారు తండ్రి చిత్తము చేయవారు. తండ్రి చిత్తం చేయవారిని దేవుడు ఏమని అంటున్నాడంటే, నా తల్లి, నా సహోదరి, నా సహోదరుడు అని అంటున్నాడండి. ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు వాక్యాలు వింటున్నారు, వినట్లేదని కాదు, చాలా వాక్యాలు వింటున్నారు. యూట్యూబ్లో కూడా ఎన్ని వాక్యాలు వస్తున్నాయండి, వింటున్నారు. మంచిదే, వాక్యం వినడం మంచిది. వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది అని దేని వాక్యం సెలవిస్తుంది. వాక్యం వినుట ద్వారా మనం ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి లోకంలో మనకు తెలుస్తుంది. మంచిదే. అయితే వినుట మట్టుకే వింటున్నారు, కానీ వారి హృదయము కొవ్వినది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వింటున్నారు, చాలా మంది వింటున్నారు, కానీ హృదయం ద్వారా గ్రహించట్లేదండి, వాక్య ప్రకారంగా జీవించట్లేదండి. వాక్య ప్రకారంగా జీవిస్తే దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటారు. చాలా మంది క్రైస్తవ కుటుంబాలలో వింటున్నారు, ప్రతి ఆదివారం మానకు వస్తున్నారు, ఉపవాస ప్రార్థనకు వస్తున్నారు, కానీ వాక్య ప్రకారంగా వాక్యాన్ని ఆచరణలో పెట్టట్లేదు, వాక్య ప్రకారంగా జీవించట్లేదు. అక్కడ పొరపాట్లు చేస్తున్నారండి చాలా మంది జనాలు. సేవకులు చెప్తూ ఉంటారు కదా, అమ్మా 21 రోజులు ఉపవాసం ఉంది, అయ్యా 21 రోజులు ఉపవాసం ఉంది, సాయంత్రం కూడా ప్రార్థన ఉంటుంది, మీరు ఉదయకాలంలో మీరు పనులకి వెళ్తారు, మంచిది, జాబులు చేసుకోవాలి, పనులు చేసుకోవాలి, మంచిది, అయితే ఈవినింగ్ కూడా ప్రార్థన ఉంటాయి, రండి అంటే ఒక్కరు రారండి.
ఒక్కరు కనబడరు మందిరాల్లో. ఉపవాస ప్రార్థనలకు జనాలు కనబడరు. కానీ మామూలుగా వేరే స్పెషల్ మీటింగ్స్ ఉంటాయి చూడండి, వేరేవి బర్త్డేలు మీటింగ్లు కానీ మందిర ప్రతిష్టలు కానీ కిక్కిరిసిపోతారు జనాలు. ఇంపార్టెంట్ ఏంటి అండి? మందిరం. ఉపవాస ప్రార్థనలు చాలా ఇంపార్టెంట్ కదా. సంఘం క్షేమవృద్ధి కొరకు కానీ మన కుటుంబ క్షేమవృద్ధి కొరకు కానీ ఆ ఉపవాస ప్రార్థనలు ఎంత బలం అండి. వాటికి రమ్మంటే రారు. అయ్యో అమ్మ పరిచయం ఉందమ్మా రండి అంటే రారు. మరి వాక్యాలు వింటున్నారు, బాగానే వింటున్నారు, వాక్యాలు చక్కగా వింటున్నారు. కానీ వాక్యము ఆచరించే విషయంలో, వాక్య ప్రకారంగా జీవించే విషయంలో మాత్రమే వెనకంజ వేస్తున్నారు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందండి? దేవుని వాక్యాన్ని విని వాటి ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో వారు నా తండ్రి చిత్తం చేసిన వారు అంటున్నారండి దేవుడు ఇక్కడ, యేసయ్య ఇక్కడ. అలాగే ఇంకో వాక్యం నేను చూపిస్తానండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో ఇలా ఉంది చూడండి. సమయము సమీపించుచున్నది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువారును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. ఎవరు ధన్యులండి? వాక్యం వినివారు ధన్యులే. అయితే వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారంగా వాటిని విని ఇందులో వ్రాయబడినటువంటి సంగతులను గైకొనువారు. ఏవైతే ఇందులో వ్రాయబడి ఉన్నాయి, పరిశుద్ధ గ్రంథంలో ఏవైతే దేవుడు మనకు లిఖించబడి ఉన్నాయో, మన కొరకు ఏవైతే రాశాడో అవన్నీ చేయువారే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరాన్ని ప్రేమించాలి, దేవుని మందిరంలో సహకరించాలి, దేవుని మందిరంలో ఆనందించాలి, ఆయన సన్నిధిని వెతకాలి. ఆయన సన్నిధిలో మొట్టమొదట ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి అని అంటే చాలామంది అన్ని పనులు చేసుకున్న తర్వాత 2వ స్థానం దేవునికి ఇస్తున్నారండి. అలా కాదు. మొట్టమొదటి స్థానం దేవునికి ఇవ్వాలి, ఆయన పరిచర్యకి ఇవ్వాలి, ఆయన మందిరానికి ఇవ్వాలి, ఆయన వాక్యానికి ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడే దేవుని చిత్తం, తండ్రి చిత్తము చేయువారు వారినండి నా తల్లి, నా సహోదరి, నా సహోదరి అంటున్న ప్రేమైన దేవుని బిడ్డలు ఉదయకాల సమయంలో తండ్రి చిత్తం చేయవారిగా మనం ఉండాలండి. మన చిత్తం మనం చేసేవారిగా కాకుండా తండ్రి చిత్తం చేయవారిగా ఉండాలి. ఆయన నీతిని వెతకాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన వాక్యాన్ని వెతకాలి. అప్పుడే ఆయన చిత్తము జరిగించే వారం అవుతాము, తండ్రి చిత్తాన్ని జరిగించే వారం అవుతాము, ఆయన ఇష్టలైన బిడ్డలుగా మనము ఉంటామండి. హల్లెలూయా. దేవుడు మరి అట్టి రీతిగా మనలందరూ ఉంచాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అట్టి కృపదేవుడు మనకు అందరికి అనుగ్రహించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి. స్తోత్రం ప్రభువా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, గనుడా, నీకు స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో మీ పాదాల సన్నిధికి వస్తూ ఉన్నాం ప్రభువా యేసయ్య తండ్రి. అయ్యా నాయన, ఎవరు నీ తల్లి, ఎవరు నా యొక్క తల్లి, నా సహోదరి, నా సహోదరులు మాకు ఈరోజు తెలియచేస్తారు ప్రభు. ఎవరైతే తండ్రి చిత్తము చేస్తారో వారే నా తల్లి, నా సహోదరు అంటున్నావు ప్రభు. నాయన తండ్రి చిత్తం ఏంటో కూడా మాకు ఈరోజు తెలియచేస్తారు ప్రభు. వాక్యాన్ని విని మాత్రమే వినువారిలాగా కాకుండా తండ్రి దాని ప్రకారంగా జీవించు వారే అని మీరు తెలియచేశారు ప్రభా యేసయ్య. నీకు స్తోత్రాలు. ఇది మొదలుకొని ప్రభా నీ వాక్య ప్రకారంగా జీవించేటట్టుగా మాకు అందరికీ అట్టి కృప మాకు దయచేయమని, ఈ వాక్యాన్ని ఎవరెవరైతే వింటున్నారో వారందరినీ మీరు దీవించి నాయన వినేవారిగా కాకుండా వాక్య ప్రకారంగా జీవించే బిడ్డలుగా ఉన్నట్లుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజంతా దేవుని విశేషమైన కృప కాపుదల మనందరికీ తోడే ఉండును గాక. ఆమేన్.